థాయిలాండ్, మయన్మార్, చైనాలను భారీ భూకంపాలు వణికించాయి. పలు నగరాల్లో వరుసగా 7.7, 7.3, 5.8, 6.4 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ భూకంపం దాటికి ఆయా దేశాలలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. భూ ప్రకంపనల తీవ్రతకు వందల భవనాలు కుప్పకూలాయి. పలు చోట్ల ఎత్తైన అంతస్తులు నేలకూలిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ భూ ప్రకంపనలతో మయన్మార్లోని ఐకానిక్ అవా వంతెన కుప్పకూలిపోయింది. మరోవైపు ఈ భూకంపం కారణంగా థాయిలాండ్లో కూడా భూమి కంపించింది. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు నమోదైనట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఈ భూకంపం దాటికి ఎత్తైన భవనాలు పేకమేడలా కుప్పకూలిపోయాయి. ఈ ఘటనలో అనేక మంది గల్లంతైనట్లు తెలిసింది. ఈ భూకంపంతో థాయిలాండ్ ఆ దేశ ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటించారు. బ్యాంకాక్, నైపీడాతో పాటు పలు నగరాల్లో 7.7, 7.3 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఈ భూ ప్రకంపనలు దాదాపు 5 నిమిషాల పాటు కొనసాగాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇల్లు, ఆఫీసుల నుంచి బయటకు పరుగులు తీశారు. సహాయ కార్యక్రమాల కోసం సైన్యాన్ని రంగంలోకి దించారు. ఇటు చైనాలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. చైనాలోని నైరుతి యునాన్ ప్రావిన్స్కో భూమిని కంపించినట్లు బీజింగ్ భూకంపం సంస్థ తెలిపింది. ఈ ప్రకంపనలు రిక్టార్ స్కేల్పై 7.9 తీవ్రతతో నమోదైనట్లు వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇల్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం తీవ్రత భారీ స్థాయిలోనే ఉండడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, ఎన్సీఆర్, కోల్కతాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో స్వల్ప స్థాయిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, గజియాబాద్, నోయిడా, మేఘాలయ, కోల్కతా, మణిపూర్లోని ఇంపాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. మేఘాలయ ఈస్ట్ గారోస్లో 4.4 తీవ్రతతో భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ భూ ప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో ఇల్లు, కార్యాలయాల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, థాయిలాండ్, మయన్మార్, చైనాతో పాటు భారతదేశంలో కూడా కొన్ని చోట్ల భూకంపం సంభవించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మయన్మార్ లో భారీ భూకంపం ఒక్కసారిగా ఉరక్కిపోయేలా చేసింది. రిక్టార్ స్కేల్ పై 7.7గా నమోదైంది. అక్కడ ఏదైతే నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తాజా ప్రకటన వెలువడించడంతో అక్కడ పెద్ద ఎత్తున భవనాలన్నీ కూడా నేలకూలినట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇళ్ల లోపల ఉన్న కావచ్చు, కార్యాలయాల్లో ఉన్న ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. అంతేకాకుండా ఈ తీవ్రతకు భూకంప తీవ్రతకు భవనాలన్నీ కంపడంతో భవనాల పైన స్విమ్మింగ్ పూల్ నుంచి భారీగా నీళ్లు చిందిపోవడం, హోటల్లో జనాలంతా కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యే విధంగా
కనిపించినట్టు ఒక్కసారి రావడంతో ప్రజలంతా కూడా ఒక్కసారి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చారు. ఏదైతే 125 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. ఈ మయన్మార్ భూకంప తీవ్రత భారీగా ఉన్నట్టు కూడా ఇప్పటికే అంచనాలు వేసింది. వరుస భూకంపాల వల్ల ఆ దేశంలో 10 చోట్ల భవనాలు నేలకూరాయి. భవనంలో 43 మంది గల్లంతైనట్లు సమాచారం అవుతుంది. తాజాగా మరి ఆ భారీ స్థాయిలో ఆస్తి కూడా వాటి తెలుస్తుంది. భూకంపం దాటికి మండలాలోని చారిత్రక ఆవా బ్రిడ్జ్ కూడా కుప్పకూలినట్లు ఇప్పటికే అక్కడున్న జాతీయ మీడియా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే మయన్మార్ వాయు ప్రాంతంలో భూకంపం గుర్తించినట్టు థాయిలాండ్ లోనూ కూడా ఇదే భూకంప తీవ్రత కొనసాగిన నేపథ్యంలో భూకంప తీవ్రత అక్కడ 7.3గా నమోదైంది. దీంతో నగరంలోని భవనాలు అధికారులంతా కూడా ఖాళీ చేస్తున్నారు. భారత్, బంగ్లాదేశ్, చైనాలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా ఇప్పటికే అలర్ట్ అయ్యాయి. ఏదైతే ఢిల్లీ కావచ్చు, ఇటు కాశ్మీర్ లాంటి నగరాల్లో కూడా ఇప్పటికే భారతదేశంలో కూడా స్వల్ప భూకంపం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. భారీ భూకంపంతో ఒక్కసారిగా శ్రీలంక రోడ్లపైకి రావడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఈ భూకంప దాటికి చాలా మంది చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. భూకంపం తీవ్రత ఎంత ఉంది ఏందనేది ఇంకా ఈ భూకంపం తీవ్రత 7.7 ఉన్నప్పటికీ ఎంతమంది చనిపోయారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా భవనాల కింద చాలా మంది చిక్కున్నట్టు కూడా మనకు అక్కడ ఉన్న వార్తా సమస్యగా తెలుస్తుంది. ఏదైతే మొనివా నగరానికి సెంట్రల్ మయన్మార్ లోని మొనివా నగరానికి తూర్పున 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రానికి కూడా యుఎస్ జియోలాజికల్ సర్వే గుర్తించింది. భూకంప దాటికి భవనాలన్నీ కూడా ఊగుతాయని చెప్పేసి అక్కడ స్థానికులంతా కూడా వీడియోలు తీసి పెట్టిన ఆ వీడియోలు ఇప్పుడు ఏదైతే వీడియో మాధ్యమాలన్నీ కూడా మాధ్యమాల్లో వైరల్ అవుతున్న పరిస్థితి చూస్తున్నాం. అంతేకాకుండా భూకంప ప్రకంపనలతో మయన్మార్ లోని మండల ఐకానిక్ ఆవా వంతెన కూడా కూలిపోయిన ఘటన చోటు చేసుకున్నట్టు కూడా ఇప్పటికే ఆ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. మరోవైపు థాయిలాండ్ కు అంటే మయన్మార్ పక్కన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో సైతం 7.3గా నమోదు కావడంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. చైనాలోని నైరుతి యువాన్ ఫ్రాన్సిస్ లో భూకంపం సంభవించింది. అక్కడ బీజింగ్ భూకంపం సమస్య తెలిసింది. భూకంప ప్రకటనలకు రిక్టర్ స్కేల్ పై 7.9గా ఇది కూడా అతి భారీ భూకంపంగా ఇప్పటికే సెస్మాలజీ ప్రకటించింది. భూకంప ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారని చెప్పేసి చెప్తారు. ఇల్లు కార్యాలయం నుంచి బయటకు పరిగెత్తిస్తారు. దీంతో మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆస్తి నష్టం కూడా జరిగినట్లు మనకు ఏదైతే అంతర్జాతీయ మీడియా సమస్యలు వెళ్తున్నాయి. ఇవాళకి ఎంతమంది చెప్తున్నారు, వారికి ఏ విధంగా సహాయ చర్యలు అందించాలనే కోణంలో ఇప్పటికే ఆ దేశ ప్రధాని కూడా ఎమర్జెన్సీని ప్రకటించారు. అంతేకాకుండా ఎమర్జెన్సీతో పాటు అక్కడ ఉన్న వారికి సహాయ చర్యలు అందించాలి. వెంటనే వారిని హాస్పిటల్ కు అంటే గాయాల పాలైన వారిని మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్ తరలించేందుకు కూడా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయాలి. భూకంప తీవ్రత మళ్లీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఏదైతే వారికి సూచన సలహాలు కూడా ఇవ్వాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం భావిస్తుంది. అంతేకాకుండా మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి వచ్చే వారికి కూడా కొంత మెరుగైన చికిత్స అందించి వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం అని చెప్తారు. అంతేకాకుండా పెద్ద పెద్ద భవనాలు కూలిపోవడంతో చాలానే ప్రాణ నష్టం ఉంది అని చెప్పేసి కూడా అంచనాలు అంటున్నాయి. ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే అంచనా వేస్తున్నట్టు. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.